'కూలీ' సినిమాలో వన్ మ్యాన్ షో చేసిన దయాల్. సో, మరి ఈయన ఏ ఇండస్ట్రీకి చెందినవాడు? తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ విధంగా ఇంత స్థాయికి ఎదిగాడు అని చెప్పేసి చాలామంది కూడా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో, మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంతకుముందు ఎలాంటి సినిమాలు చేశాడు? సో, ఖచ్చితంగా 'షోబిన్ షాహీర్' అంటే ఈరోజు ఒక ఇండియా మొత్తంలో కూడా బెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటూ ఒక్కొక్క సినిమాకి తను మెట్టు మెట్టు ఎక్కుతూ వెళ్తూ వచ్చాడనమాట. సో, ఈయన ప్రాపర్ కేరళ యాక్టర్ అనమాట. సో, రీసెంట్‌గా వచ్చిన 'కూలీ' సినిమాతో సౌత్ ఇండియా మొత్తానికి కూడా ఆయన పరిచయం జరగడం జరిగింది. సో, మరి ఖచ్చితంగా అందులో దయాల్ అనే క్యారెక్టర్ ఒక ఇంప్రెసివ్‌గా చేశారనమాట. సో, తను అంటే రజనీకాంత్ గారు అంటారు, ఇంత పొట్టిగా ఉన్నాడు, జుట్టు కూడా లేదు, ఇలాంటి నటుడు ఎలా చేశాడు యాక్టింగ్ అని నాకు అనిపించింది అని చెప్పి రజనీకాంత్ గారు కూడా ఎన్నో మంచి విమర్శలు గుప్పించారు అతని పైన. సో, అందరూ కూడా ఆకాశాన్ని ఎత్తేసారనమాట. శోభన్ గారి పర్ఫార్మెన్స్ 'కూలీలో అంత బాగుంది. సో, ఖచ్చితంగా అందులో మౌనికాలో ఆయన వేసిన డ్యాన్స్ కూడా ఒక స్టార్ హీరోలు ఎట్లా వేస్తారో, ఎంత కష్టపడతారో అంత లెవెల్లో వేసాడనమాట. సో, మరి ఈయన మనం చూసుకుంటే కేరళలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఈయన పాత్ర ఉంటుంది. సో, ఖచ్చితంగా 'ఆండ్రాయిడ్ కట్టప్ప' అనే సినిమాలో హీరోగా ఈయన యాక్ట్ చేశారు. సో, ఆ సినిమా చాలా భాషలో రీమేక్ కూడా అవడం జరిగిందనమాట. తమిళ్లో కానీ వేరే వేరే హిందీ భాషల్లో కానీ. సో, దానికి అంత ఇంపాక్ట్ వచ్చింది. తర్వాత ఇంకా చాలా కేరళ సినిమాల్లో ఆయన కనిపిస్తూ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ సో, మెల్లమెల్లగా ఒక పెద్ద హీరో స్థాయికి అయితే చేరుకున్నారనమాట. సో, ఈరోజు ఈయనంటే తెలియని వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు. అలాగే ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళ నాన్నగారు సినిమాల్లో డైరెక్టర్గా పనిచేసేవాళ్ళు. ఈయన కూడా మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే సినిమాల్లోకి వచ్చారు. సో, ఇతను యాక్టర్గా బాగుంటాడని ఎవరో డైరెక్టర్ గుర్తించి ఏదో సినిమాలో పెట్టుకుంటే అక్కడ నుంచి ఇంక ఈయన యాక్టింగ్గా పైన సాగించారనమాట. సో, అలా మెట్టు ఎక్కుతూ సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక హీరోగా కేరళలో స్థిరపడి సో, ఈరోజు సౌత్ ఇండియాలో ప్రతి ఇండస్ట్రీలో అతను తీసుకోవాలి అనే స్థాయికి అయితే ఆయన ఎదిగారనమాట. సో, ఈరోజు టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయారు షోబిన్ షాహీర్ అనే ఆయన. సో, మరి ఇందులో 'కూలీలో' దయాల్ అనే పాత్రతో చాలా మందిని ఆకట్టుకుంటూ ఈరోజు తమిళ అలాగే తెలుగు ఆడియన్స్తో కూడా చప్పట్లు కొట్టించుకుంటున్నారు. సో, ఇంకా మరిన్ని సినిమాల్లో యాక్ట్ చేయాలి, ఇంకా తెలుగు వాళ్ళు అయితే మనం ఓన్ చేసుకుంటాం, ఇతను మన సినిమాల్లో తీసుకోండి అని కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అనమాట. సో, మరి ఇంకా నెక్స్ట్ ఎలాంటి సినిమాలు ఆయన సైన్ చేస్తాడు, ఇంకెంతమంది పెద్ద హీరోలతో ఆయన యాక్ట్ చేస్తారు అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట.